డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెక్స్ట్ మనీలో అకౌంట్ సెక్షన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. అకౌంట్ సెక్షన్ అంటే ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయడం అని కాదు నా మీనింగు. అమౌంట్ సెక్షన్ అనుకోండి. డబ్బులకు సంబంధించి ఎక్కడి నుంచి ఎన్ని రకాలుగా ఏ విధమైన పాయింట్స్ కానీ ఏ విధమైన క్యాష్ బ్యాక్స్ కానీ మనకు వస్తాయి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మన డబ్బుల్ని కూడా ఇందులో బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉందండి. ఎలా బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అలాంటి వాటికి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన విషయాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దీంట్లో రివార్డ్స్ పాయింట్స్ రూపంలో మనకు డబ్బులు వస్తాయండి. ఇవి మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ అయితే. ఎందుకంటే మనం ప్రైమ్ మెంబర్షిప్ 1770 రూపాయలు కట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు మనకు 270 రూపాయలు జిఎస్టీ పోను 1500 రూపాయలు తిరిగి ఇక్కడనే యాడ్ అవుతాయి. అంతేకాదు, అంతకంటే ముందు మనం ఓన్లీ ఫ్రీ సైన్అప్ చేసుకున్నా కూడా మనకు 50 రూపాయలు యాడ్ అవుతాయి. మొత్తం 1550 రూపాయలు ఇక్కడ మనకు చూపిస్తుంది రివార్డ్స్ పాయింట్స్ రూపంలో. ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. కాబట్టి నేను రూపాయలు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. కాకపోతే దాన్ని వాడుకునే విధానం వేరుంటుంది, అది కూడా చెప్తా. ముందు అసలు రివార్డ్ పాయింట్స్ అనేవి మనం ఏ విధంగా సంపాదించుకోవచ్చు అనేది చెప్పిన తర్వాత అవి ఎట్లా వాడుకోవాలనేది నేను చెప్తాను. రివార్డ్ పాయింట్స్ సంపాదించుకోవడానికి మీకు ఇందా చెప్పినట్టు ఫస్ట్ సైన్అప్ చేస్తే ఓన్లీ సైన్అప్కు మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి ఫ్రీగా. తర్వాత మనం 1770 రూపాయలు చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1500 రివార్డ్ పాయింట్లు వస్తాయి మనకు. మొత్తం 1550 రివార్డ్ పాయింట్స్ అవుతాయి మన అకౌంట్లో అప్పుడు. అయితే నా అకౌంట్లో చూడండి 4550 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. మరి 1550 రివార్డ్ పాయింట్సే కదా మీకు రావాల్సింది. 4550 మనకు ఎట్లా వెళ్ళిపోయినాయి అంటే, మనం మన రిఫరల్ ఐడి ఇచ్చి ఎవరితో ఫ్రీ సైన్అప్ చేయించినా, కనీసం వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ కాకుండానే ఫ్రీ సైన్అప్ చేయించినా కూడా దానికి మనకు 50 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయండి. అట్లా నా అకౌంట్లో ఫ్రీ సైన్అప్ చేయడం వల్ల నాకు రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. 4550కి పోయినాయి. చూడండి, 46 మంది నా కింద ఉత్త సైన్అప్ చేశారు. ఈ రెడ్ సింబల్ పక్కన ఉన్నాయని ఓన్లీ సైన్అప్ చేసి వదిలిపెట్టిన వాళ్ళండి. గ్రీన్ సింబల్ పక్కన ఉన్నాయని వాళ్ళు ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకున్న వాళ్ళని అర్థం. అయితే ఓన్లీ సైన్అప్ చేసి వదిలిపెట్టిన వాళ్ళు కూడా నా కింద 46 మంది. అందరితో నాకు ఒక్కొక్కరితోనే 50 రూపాయలు నాకు వస్తాయి. 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అట్లా వచ్చినాయే పెరుక్కుంటా పోయినాయే. ఇక్కడ 4550 రివార్డ్ పాయింట్స్ నాకు అయినాయండి. ఓకే, ఈ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. కానీ మరి దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ యాప్లో ఉన్న సర్వీసులను ఉపయోగించుకుంటూ, అంటే రీఛార్జ్లు కానీ షాపింగ్ కానీ ఇలాంటి సెక్షన్లను మనం ఉపయోగించుకుంటూ ఈ పాయింట్స్, మనం రివార్డ్ పాయింట్స్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు అండి. అంటే మనం క్యాష్ రూపంలోకి మార్చుకోవచ్చు. కానీ ఒకేసారి జాగ్రత్తగా గమనించండి, ఒకేసారి టోటల్గా అన్ని రివార్డ్ పాయింట్స్ ఒకటేసారి మనం బయటికి తీసుకోలేము. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు మీరు రీఛార్జ్ చేస్తున్నారు. రీఛార్జ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే 500 రూపాయల రీఛార్జ్ మనం చేస్తున్నాం. 500 రూపాయల రీఛార్జ్ మనం చేసేటప్పుడు 5 రూపాయలు మాత్రమే, అంటే 5 రివార్డ్ పాయింట్స్ మాత్రమే మీకు ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ. 5 రూపాయలు మాత్రమే మనకు బయటకు వస్తాయి. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మామూలు ఫ్రీ సైన్అప్కు జనరల్గా ఎవరి అకౌంట్లో అయినా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే 1550 ఉంటాయండి. వేరే వాళ్ళు సైన్అప్ చేయకున్నా కూడా ఫ్రీ సైన్అప్కు 50, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు 1500. ఈ 1550 పాయింట్లు రివార్డ్ పాయింట్లు మన సెక్షన్లో ఉంటాయి కొత్త వాళ్ళకి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎవరన్నా ఒక 500 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నారు. 500 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ 1550 నుంచి ఒక 5 రూపాయలు మాత్రమే మనకు ఆ రీఛార్జ్కి ఉపయోగపడుతుంది. మిగిలిన 495 రూపాయలు మనం ఇదివరకు లాగానే బ్యాంక్ అకౌంట్ నుంచో, నెట్ బ్యాంకింగ్ నుంచో, కార్డ్ నుంచో, దేంట్లో నుంచి అయినా మనం పే చేయొచ్చు.
అట్లా ప్రతి ట్రాన్సాక్షన్కి 1% మాత్రమే మనకు బయటకు వస్తుంది. మనం 500 రీఛార్జ్ చేస్తే 5 రూపాయలు, 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తే 10 రూపాయలు, అట్లా ఎటుబడి 1% మాత్రమే మనకు ఇవి రివార్డ్ పాయింట్స్ ఒక ట్రాన్సాక్షన్కి వాడుకోవడానికి ఉంటుంది. అదే షాపింగ్ సెక్షన్లో మాత్రం మళ్ళీ తేడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ మనీ షాపింగ్లో మనం 10 to 70% కూడా ఒకటేసారి మనం ఆ ఐటమ్ని బట్టి మన రివార్డ్ పాయింట్స్ మనం బయటికి తీయొచ్చండి నెక్స్ట్ మనీ షాపింగ్లో. చూడండి, ఇందులో మీరు ఏ ఐటమ్ కొనుక్కున్నా ఇట్లా ఇందులో ఉన్న వాటిల్లో మనం ఒకటేసారి 10 to 70% మనం రివార్డ్ పాయింట్స్ బయట తీయొచ్చు. ఇందాకనే చెప్పాను, రివార్డ్ పాయింట్స్ను ఎలా పెంచుకోవచ్చు అంటే మనకు మామూలుగా 1550 వచ్చినా కూడా ఆ 1550 కాకుండా మనం మన ఫ్రెండ్స్తో ఫ్రీ సైన్అప్ చేయించినా కూడా మనకు ఒక 50 రివార్డ్ పాయింట్స్, వాళ్ళకు రివార్డ్ 50 పాయింట్స్ వస్తాయి. అట్లా మనం రివార్డ్ పాయింట్స్ని కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డిస్కౌంట్ పాయింట్స్. ఈ డిస్కౌంట్ పాయింట్స్ ప్రజెంట్ నా దగ్గర 0 ఏం లేవండి. అసలు ఈ డిస్కౌంట్ పాయింట్స్ ఎట్లా వస్తాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. బిల్లింగ్ సెక్షన్లో మనం ఏ పని చేసినా, ఇంకో పే బిల్స్, మనం ఏ పని చేసినా కూడా అక్కడ మనకు అంటే ఈ బిల్లింగ్ సెక్షన్ ఉపయోగించుకొని మనం ఏ పేమెంట్ చేసినా కూడా ఇందులో మనకు కంపల్సరీ 25% రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్లు మీరు ఒక 1000 రూపాయలు పే చేస్తే 250 డిస్కౌంట్ పాయింట్స్ మీకు వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ మీన్స్ కూడా సేమ్ 1 రూపీ, కానీ ఇవి కూడా రివార్డ్ పాయింట్స్ కిందకే కౌంట్ అవుతాయి. డిస్కౌంట్ పాయింట్స్ అనేది ఎందుకు పెట్టారంటే ఎక్కువ మొత్తంలో ఒకటేసారి వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ వేరే పెట్టారు తప్పితే డిస్కౌంట్ పాయింట్స్ అనేవి కూడా రివార్డ్ పాయింట్స్ కిందకే కౌంట్ అయితే రివార్డ్ పాయింట్స్ అన్నీ యూజ్ చేసుకున్న తర్వాత మనకు డిస్కౌంట్ పాయింట్స్ నుంచి సేమ్ ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 1% మనకు యూజ్ అవుతుంది. ఆ విధంగా యూజ్ చేసుకోవాలి ఈ డబ్బుల్ని కూడా. రివార్డ్ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అదే 1% చొప్పున ట్రాన్సాక్షన్లో ఇది మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. డిస్కౌంట్ పాయింట్స్ రావడం ఎట్లా వస్తాయంటే పే బిల్స్ సెక్షన్లో ఏ సర్వీస్ ఉపయోగించుకున్నా కూడా మనకు మనం పే చేసిన అమౌంట్కు 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ ఉంటుందండి. క్యాష్ బ్యాక్ సెక్షన్ ఇక్కడ ఉంది చూడండి, టోటల్ క్యాష్ బ్యాక్ రిపోర్ట్. క్యాష్ బ్యాక్ రిపోర్ట్ ఈ క్యాష్ బ్యాక్ సెక్షన్లో ఎక్కడి నుంచి వస్తాయి మనకు మనీ అంటే ఇందాక మీకు చెప్పాను కదా, రీఛార్జ్ సెక్షన్లో మనం రీఛార్జ్ చేస్తే కంపల్సరీ మనకు 2% కమిషన్ గ్యారంటీ ఉంటుంది. ఆ 2% కమిషన్ గ్యారంటీ వచ్చిన కమిషన్ అంతా కూడా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్లో చూపిస్తుంది. వాడుకోకపోతే ఆడ నాది 21 రూపీసే చూపిస్తుంది, కానీ 21 రూపీస్ కాదు, నాకు చాలా వచ్చినాయి. ఇంకో చూడండి, ఇదంతా ఓన్లీ సెప్టెంబర్ మంత్దే. ఆగస్టు మంత్లో నేను చేరింది, ఆగస్టు మంత్లో కూడా నాకు వచ్చినవి ఉన్నాయి. అవన్నీ నేను వాడుకున్నాను. ఇవి మనకు వచ్చిన క్యాష్ బ్యాక్, రీఛార్జ్లు చేస్తే వచ్చిన క్యాష్ బ్యాక్ ఏమైందంటండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఏ రీఛార్జ్ చేసినా ఆ రీఛార్జ్లకు మనం డైరెక్ట్ వాటిని వాడుకోవచ్చు. క్యాష్ బ్యాక్ని ఒకటేసారి వాడుకోవచ్చు. దీన్ని 1% అనే కండిషన్ అంటూ ఏమీ లేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ మనం 500 రూపాయలు రీఛార్జ్ చేస్తే 2% చొప్పున మనకు కంపల్సరీ 10 రూపీస్ కమిషన్ వస్తుంది. ఆ 10 రూపీస్ కమిషన్ మనకు క్యాష్ బ్యాక్లో యాడ్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎగ్జాంపుల్ మళ్ళీ 500 రీఛార్జ్ చేసాం అనుకుందాం, ఎంతైనా చేయొచ్చు, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 500 మళ్ళీ రీఛార్జ్ చేస్తే ఇందాక చెప్పినట్టు రివార్డ్స్ సెక్షన్ నుంచి 1% అంటే 5 రూపాయలు. ఇప్పుడు ఫస్ట్ రీఛార్జ్లో వచ్చిన క్యాష్ బ్యాక్ 10 రూపీస్, మొత్తం 15 తగ్గి మనం 500 రీఛార్జ్ చేస్తే 485 మనం పేమెంట్ చేస్తే సరిపోతుంది. అట్లా ఈ క్యాష్ బ్యాక్ సెక్షన్లో వచ్చిన అమౌంట్ మొత్తం ఒకటేసారి వాడుకోవచ్చు. ఎంత డబ్బులు వచ్చినప్పటికీ ఒకటేసారి వాడుకోవచ్చు. దీనికి ఏ లిమిట్ లేదు, 1% అనే లిమిట్ అయితే లేదు. ఇది క్యాష్ బ్యాక్ తిరిగి మనకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటండి. ఆల్మోస్ట్ ఒకటి రివార్డ్ పాయింట్స్ రూపంలో మనకు డబ్బులు వస్తాయి. అవి మనం ఎవరినన్నా చేర్పిస్తే కానీ, మనం చేరినప్పుడు కానీ, మనం ప్రైమ్ నెంబర్ అయినప్పుడు కానీ ఈ 3 విధాలుగా సంపాదించుకోవచ్చు. దాన్ని ఓన్లీ 1% చొప్పున మాత్రమే మనం బయటికి తీసుకోవడానికి వీలుంటుంది. రెండోది డిస్కౌంట్ పాయింట్స్ రూపంలో డబ్బులు వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ అనేవి మనం ఓన్లీ పే బిల్ సెక్షన్లో చేసిన వాటికి, పే బిల్ సెక్షన్లో ఏ సర్వీస్ ఉపయోగించుకున్న 25% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఆ డిస్కౌంట్ పాయింట్స్ అన్నీ డిస్కౌంట్ పాయింట్స్ సెక్షన్లో యాడ్ అవుతాయి. రివార్డ్ పాయింట్స్ అయిపోయిన తర్వాత సేమ్ అదే పద్ధతిలో 1% చొప్పున మాత్రమే
డిస్కౌంట్ పాయింట్స్ కూడా వాడుకోవాల్సి వస్తుంది. ఇవి ఏవైనా కూడా షాపింగ్ సెక్షన్లో మనకు నెక్స్ట్ మనీ షాపింగ్ సెక్షన్లో ఎక్కువ శాతం ఒకటేసారి బయటికి తీసుకోవడానికి 10 నుంచి 70% బయటికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యాష్ బ్యాక్ అనేది మీకు ఇది రీఛార్జ్ సెక్షన్లో రీఛార్జ్ చేసినందుకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ రీఛార్జ్ చేసిన క్యాష్ బ్యాక్ని ఒకటేసారి మనం డైరెక్ట్ నెక్స్ట్ రీఛార్జ్లో కానీ నెక్స్ట్ ఏ సర్వీస్ చేసినా కూడా దాంట్లో డైరెక్ట్ క్యాష్ బ్యాక్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఇలా మనకు రిఫరల్ మనీ వస్తుంది. మీరు పై వీడియోలు నా చూసినట్లయితే మీకు రిఫరల్ మనీ అనేది అర్థమైపోతుంది. ఫస్ట్ పై వీడియోలో ఒకసారి చూడండి. అయితే రిఫరల్ మనీ వస్తుంది. ఈ రిఫరల్ మనీ మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కు పంపించుకోవచ్చు. మన బ్యాంక్ ఇక్కడ చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మనకు అవసరమైనప్పుడు అమౌంట్ ఉన్నప్పుడు దీంట్లో మనం మన అకౌంట్కు ఆ బ్యాంక్ అకౌంట్కు డైరెక్ట్ ఈ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం డైరెక్ట్ రిఫరల్ అమౌంట్ను ఒక్కదాన్ని మాత్రం బ్యాంకు కూడా వేసుకోవచ్చు. అయితే రిఫరల్ అమౌంట్ కూడా దీంట్లో కూడా ఒక చిన్న విషయం ఉందండి, ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. మన రిఫరల్ అమౌంట్ ఎంత వచ్చిందనేది మనం డైరెక్ట్ రిఫరల్ చేసినా మన కింది వాళ్ళు రిఫరల్ చేసినా మనకు కమిషన్ వస్తుంది. ఆ వివరాలన్నీ కూడా నేను ఇందాక చెప్పాను, పై వీడియోలలో ఉన్నాయి, అదొకసారి చూడండి. అలా వచ్చిన కమిషన్ అంతా కూడా మనకు అమౌంట్ అంతా కూడా మనం బ్యాంక్ అకౌంట్కి పంపించుకోవచ్చు. కానీ ఈ బ్యాంక్ అకౌంట్కి పంపించేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకు అవి 10% కట్ అవుతాయి. క్యాష్ బ్యాక్ ఉన్నప్పుడు మనకు రిఫరల్ ఇన్కమ్ ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్లో 10% కట్ అయ్యి మనకు అమౌంట్ చూపిస్తుంటుంది. ఇక్కడ వ్యాలెట్లో కూడా మనం ఎంత సంపాదించాం అనేది చూపిస్తుందండి. ఇక్కడ చూడండి, రెడెంబుల్ అనేది మనం రిఫరల్ ద్వారా మనం సంపాదించిన ఇన్కమ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేను మిగతా 10 మందిని చేర్పించినప్పుడు వచ్చిన ఇన్కమ్ అంతా నేను వాడేసుకున్నాను. లాస్ట్ ఒక్కళ్ళు చేర్పించిన ఇన్కమ్ మాత్రమే అందులో ఉంది. కానీ ఒక్కళ్ళని డైరెక్ట్ చేర్పిస్తే మీకు 300 వస్తాయి అనేది మనం చెప్పినాం. 300 వస్తాయి నిజమే, కానీ 10% ట్యాక్స్ కట్ అయ్యి ఇక్కడ 270 రూపాయలు మాత్రమే మనకు చూపిస్తుంది. కారణం ఏంటంటే 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఫీజు కింద మన పై వాళ్ళందరికీ కూడా పంచుతారు. కాబట్టి ఈ రెండు రకాలుగా 5% తీసేసి మనకు 300 వచ్చినా కూడా 270 చూపిస్తుంది. అలాగే మన కింది వాళ్ళు ఎవరైనా చేర్పిస్తే వాళ్ళ ద్వారా మనకు వచ్చే 30 రూపాయలు, 45 రూపాయలు, 60 రూపాయలు వీటిలలో కూడా కంపల్సరీ ఆ 10% కమిషన్ అనేది, అంటే కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ 300 వచ్చినాయి కాబట్టి 10% అనేది 270 అయింది 30 రూపాయలు తగ్గిస్తే. కానీ 30 రూపాయలు వచ్చినప్పుడు తగ్గేది 3 రూపాయలు మాత్రమే, 27 రూపాయలు కలుస్తుంది. 45 రూపాయలు వచ్చినప్పుడు సేమ్ అదే 10% అంటే 4.5 తగ్గి మిగిలిన అన్నీ కలుస్తాయి. అంతేగాని ప్రతిసారి 30 రూపాయలు ఏం తగ్గవు. మీ డైరెక్ట్ రిఫరల్కు మాత్రమే మీకు 30 రూపాయలు తగ్గుతాయి. మిగిలిన దానికి దేనికైనా కూడా డైరెక్ట్ రిఫరల్ అయినా కింది స్థాయి అయినా 10%, అలా మీరు గుర్తుపెట్టుకుంటే అమౌంట్ని బట్టి 10% అనేది మీకు అర్థమైపోతుంది. చాలా వివరంగా చెప్తున్నాండి, కన్ఫ్యూజ్ లేకుండా. కాబట్టి కొంచెం లెంతీ కావచ్చు వీడియో, కానీ అర్థం చేసుకుంటారు. ఇంకా మీకు ఇంకేం దీని మీద డౌట్స్ రావనే ఉద్దేశంతో మాత్రమే ఇంత వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏమైనా మనం రిఫర్ చేసిన ఇన్కమ్ మనకు 10% తగ్గి మనకు ఇక్కడ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న అమౌంట్, రెడెంబుల్ అమౌంట్ అనే ప్లేస్లో చూపిస్తున్న అమౌంట్ని మాత్రమే మనం బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనం యాడ్ చేసిన మనీ కానీ, లేదంటే ఇందాక చెప్పినట్టు మీకు రీఛార్జ్ చేస్తే వచ్చిన కమిషన్ కానీ ఇక్కడ ఉంటుంది. ఇది నెక్స్ట్ టైం ఒకటేసారి, ఇప్పుడు ఇక్కడ నా 21 రూపీస్ ఉందండి, ఈ 21 రూపీస్ నెక్స్ట్ ఏ రీఛార్జ్ చేసినా ఒకటేసారి డైరెక్ట్గా నేను ఉపయోగించుకోవచ్చు. 1% రివార్డ్ పాయింట్స్ నుంచి యూజ్ చేసుకుంటా, మిగిలిన అన్నీ కూడా ఇలా నుంచి డైరెక్ట్ నేను వాడుకుంటాను. అట్లా వాడుకోవచ్చు అండి. అయితే ఈ రెడెంబుల్ అమౌంట్ అనేది మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కొన్ని చిన్న రూల్స్ ఉన్నాయి. 2 రకాలుగా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకటి IMPS, అది మినిమం 500 రూపాయలు ఇందులో రెడెంబుల్ అమౌంట్లో మనకు చూపించాలి. 500 రూపాయలు మనకు రెడెంబుల్ అమౌంట్లో చూపిస్తే మనం దాన్ని బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తే మనకు 1%, అంటే ఒక 5 రూపాయలు ఇమీడియట్గా యాడ్ అవుతున్నాయి కాబట్టి బ్యాంకు మనకు ఛార్జ్ చేస్తుందండి. 5 రూపాయలు ఎమ్మటే మీకు ఒక 5 మినిట్స్ లోపే మీకు మీ బ్యాంక్ అకౌంట్లో ఇవి చూపిస్తాయి. ఇందాక చూపించాను మీకు, మీరు బ్యాంక్ అకౌంట్ ఎక్కడ లింక్ చేసుకోవాలనేది. ఆ బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ లింక్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్లో మీరు ట్రాన్స్ఫర్ కొట్టేసుకుంటే మీ అకౌంట్కు ఆ మనీ మొత్తం వెళ్ళిపోతాయి. కానీ చెప్పాను కదా, మినిమం ఒక 500 అనేది
ఉండాలి. 500ని పంపించుకుంటే మనకు ఒక 5 నిమిషాలలో అకౌంట్లో యాడ్ అయిపోతాయి, కానీ దానికి 1% అంటే ఒక ₹5 ఛార్జ్ పడుతుంది. రెండో విధానంలో ₹1000 మనకు మినిమం రెడెంబుల్ అమౌంట్ ఉండాలి. ఆడ ₹1000 ట్రాన్స్ఫర్ చేయాలి కంపల్సరీ. ₹1000 ట్రాన్స్ఫర్ చేస్తే వితిన్ ద 3 days బిలో, అంటే 3 రోజుల లోపే, అక్కడ 3 రోజులు అని చెప్తారు, దాదాపు 1 day ఆర్ 2 daysలోనే మీకు అవి బ్యాంకులోకి వెళ్ళిపోతాయి. దీనికి ఎటువంటి సర్వీస్ ఛార్జీ 1% అనేది కూడా ఉండదు, టోటల్ ఫ్రీ. కాకపోతే మినిమం బ్యాలెన్స్ ₹1000 ఉండాలి, 3 days పడుతుంది మ్యాక్సిమం. అలా మీరు అలాగైనా పంపించుకోవచ్చు. అప్పుడు ₹1 కూడా మీకు సర్వీస్ ఛార్జ్ అనేది పడదు. ₹1000 ఉంటే ₹1000 డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా వివిధ సెక్షన్ల నుంచి, అంటే రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్, క్యాష్ బ్యాక్స్, రెడెంబుల్ అమౌంట్, రిఫరల్ ఇన్కమ్ అనేదైనా ఒకటే. ఈ విధంగా మనకు రకరకాలుగా ఇందులో మనకు అమౌంట్లు అనేవి, సెక్షన్లు అనేవి ఉంటాయి. ఈ విధంగా మన డబ్బులు ప్రాసెస్ చేయబడడం జరుగుతుంది, మనకు ఇవ్వడం జరుగుతుంది. దీనిలోని అకౌంట్ సెక్షన్ సంబంధించిన విషయాలను చెప్పడం కోసం మాత్రమే ఈ చిన్న వీడియో చేశాను. ఆ అకౌంట్కు సంబంధించిన సెక్షన్ సంబంధించిన విషయాలన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఇందాక అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ చేయడం అని కాదు, డబ్బులకు సంబంధించిన సెక్షన్లన్నీ కూడా నేను చెప్పాననే, మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగాననే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.